నిజామాబాద్ లో దగ్గరకు వచ్చి ఆగింది. నిజామాబాద్ లో 29 సీట్లు మీకు వచ్చాయి, కాంగ్రెస్ కు 18, మజ్లిస్ 12, రెండు కలిపితే 30, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 12. అక్కడ కూడా మాకు ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు. అక్కడ కూడా మా ఎంపీ ఉన్నాడు. సో కాబట్టి అక్కడ కూడా మేము డెఫినెట్ గా మేయర్ మాదే అవుతుంది. ఓకే ఓకే అంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ అక్కడ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు. బట్ కాంగ్రెస్ అరవింద్ గారు ఉన్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు అన్న పాయింట్ కరెక్ట్. అది అయితే కాంగ్రెస్ సంబంధించి కూడా నిజామాబాద్ రూరల్ వీళ్ళు ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ ఉన్నారు. వీళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్స్ కాంగ్రెస్ వేరే చోటు నుంచి 4 ఎమ్మెల్సీని తీసుకొస్తే అది తీసుకొస్తారని వాళ్ళకి ఇంకెక్కడైనా అవసరం పడితే వాళ్ళు పోవచ్చు అని చెప్పి చూస్తున్నాం. దీని మీదనే వాళ్ళు చేస్తారని ఏం లేదు. వాళ్ళు బయట కూడా వాళ్ళకి ఏదైనా అవసరం పడితే వాళ్ళ ఏరియాలో పోతూనే అంటే ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఇంకేమీ అడ్వకేట్ గా చెప్పండి. ఎక్స్ అఫీషియో మెంబర్ అంటే అదే పార్లమెంట్ సెగ్మెంట్ లేకపోతే ఎమ్మెల్సీ అయితే అదే జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉండాలా? రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి ఇవ్వచ్చా? యాక్చువల్లీ అయితే హైకోర్టు ఆర్డర్ ప్రకారము మన తీసుకొచ్చిన డివిజన్ బెంచ్ ఆర్డర్ 2022లో ఎవరైతే వారి యొక్క లోకల్ ఏరియాలో మాత్రమే వేసుకోగలుగుతారు అనేది ఒక జడ్జిమెంట్ ఉన్నది. అది చాలా వరకు 2022లో వచ్చింది. చాలా మంది ఫాలో కావట్లేదు. మన ఎలక్షన్ కమిషన్ దాన్ని నోటీస్ చేసిందా చేయట్లేదా నాకు తెలియదు. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్, మాకు సంబంధం లేదు. ఎలక్ట్రల్ లిస్ట్ తయారు చేసేది కలెక్టర్ కాబట్టి, ఎలక్ట్రల్ ఆఫీసర్ కాబట్టి ఆయన చూసుకోవాలి. ఆయన అలో చేస్తే మేము ఇక్కడ ఏం అబ్జెక్షన్ పెట్టము అనే మాట మాట్లాడుతున్నారు. సో ఒకవేళ వాళ్ళకు అలో చేస్తే మాకు కూడా అలో చేయాలి. వాళ్ళు అలో చేయకపోతే మేము మాకు అలో చేయరు. బట్ హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. హైకోర్టు జడ్జిమెంట్ 22 ఆర్డర్ ప్రకారం స్థానికంగా నివాసం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అంతేనా? 53 రూల్ 53 అది ఉన్నది. అది ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ రిమెంబర్. బట్ 2022లో డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఉంది హైకోర్టులో. ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎక్కడైతే నివసిస్తాడో ఎక్కడైనా కానివ్వండి, బట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ విల్ బి ది ప్లేస్ ఆఫ్ ఓటింగ్, ఆ ఏరియా ఆఫ్ ఓటింగ్. ఓకే ఓకే బట్ దట్ ఈస్ నాట్ బీయింగ్ ఫాలోడ్. ఓకే బట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో చాలా మంది ఎమ్మెల్సీలు నివాసం ఉంటారు, వేరే పార్టీ అయినా సరే. ఇప్పుడు నిజామాబాద్ ఉందనుకోండి, నిజామాబాద్ లో ఆర్మూరు, బాల్కొండ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి నివాసం ఉంటారు. సో ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అక్కడ ఎక్స్ అఫీషియో అంటే మరి వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అట్నే కదా మనం గతంలో హైదరాబాద్ లో ఉన్న అందరిని తీసుకొచ్చి కేటీఆర్ గారు అప్పుడు మేయర్ చేశారు. వాళ్ళ సరిపోకపోతే ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లో ఎంతమంది ఎమ్మెల్యే ఎంపీస్ ఉన్న అందరిని తీసుకొచ్చి పెట్టారు కదా ఇక్కడ. కానీ ఒకసారి ఇక్కడ ఓటేసితే బయట చేయడానికి వీల్లేదు. మళ్ళీ వీళ్ళు గతంలో ఎక్కడైనా ఓటేసారా, ఎక్సర్సైజ్ చేశారా, చేసుంటే ఇక అక్కడే వేసుకోవాలి. ఎప్పుడైనా ఇంకా సెకండ్ టైం వాళ్ళు ఛాన్స్ ఇయ్యరు వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మక్తలు ఓటేసి లాస్ట్ టైం నేను చైర్మన్ గెలిపించాను, నా ఓటుతో గెలిచింది. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయింది, మన లోకల్ బాడీ హైదరాబాద్ అయింది. నేను ఇక్కడ ఓటు వేయడానికి వీల్లేదు, నేను ఇక్కడ ఉన్నా కూడా. ఎందుకంటే ఒకసారి నేను అక్కడ ఓటు వేసాను కాబట్టి నాకు ఇక్కడ అలో చేయరు. అట్లా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎంపీస్ ఉంటారు, బయట హైదరాబాద్ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు కాదు. కానీ వాళ్ళు జిహెచ్ఎంసీ మన లోకల్ బాడీలో వేశారు, ఓటు వేశారు. కాబట్టి ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అదర్వైజ్ యువర్ లోకల్ కాన్స్టిట్యున్సీ కూడా ఒక ఏరియా వాళ్ళకు కూడా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళ ఎలక్టెడ్ అయితే అక్కడ వేసుకోవచ్చు వాళ్ళు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. సో నిజామాబాద్, కరీంనగర్ 2 మున్సిపల్ కార్పొరేషన్ లోనూ ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది. సో ఇక్కడ క్రెడిట్ ఎవరికి ఇస్తారు ఓవరాల్ గా? ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతూ లోకల్ లీడర్లకు, లోకల్ కార్యకర్తలకు ఇస్తారు. బండి సంజయ్ మాట్లాడుతూ మా అధ్యక్షులు రామచంద్రరావు గారు డిసైడ్ చేయాలి, ఓవరాల్ గా మేయర్ అయినా లేకపోతే మిగతా వాళ్ళైనా డిసైడ్ చేయాలి, ఆయన కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్పారు. ప్లస్ ఆయన మ్యాగ్నానిమిటీ, ఆయన కష్టపడ్డాడు. ఆ క్రెడిట్ అంతా కూడా సంజయ్ గారికి ఇక్కడ కార్యకర్తలకు పోతుంది, ఇక్కడ అరవింద్ గారి కార్యకర్తలకు పోతుంది. రాష్ట్రంలో ఎక్కడ మంచి రిజల్ట్స్ వచ్చినా కూడా అక్కడ స్థానిక కార్యకర్తలు, నాయకులకు పోతుంది. నేను ఓన్లీ కోఆర్డినేట్ చేయడం మాత్రమే. ఇది సమగ్ర నాయకత్వం. ఇది ఏది రామచంద్రరావు ఇది ఓన్లీ ఏ కోఆర్డినేటర్. మీ అందరి కలుపుకొని తీసుకుపోయే ప్రయత్నంలో ఉన్న సమగ్ర నాయకత్వంలో పనిచేశారు.
మంచి రిజల్ట్స్ వచ్చినాయి కూడా నేను భావిస్తా ఉన్నాను. మొదటి 6 నెలలు మీకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయి కదా. పూలబాట ఏం కాదు, రామచంద్రరావు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించగానే రామచంద్రరావు మంచి వ్యక్తే కానీ మెతక వ్యక్తి అని అన్నారు. జూబ్లీహిల్స్ రిజల్ట్ కూడా మీకు ఏమాత్రం అనుకూలంగా లేదు, కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నా సరే పంచాయతీలో కొంత పర్లేదు, అంతకుముందు కంటే రిజల్ట్ బానే ఉంది. మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ 2 కార్పొరేషన్స్ అవుట్ ఆఫ్ 7 మున్సిపాలిటీస్ లో కూడా రిప్రజెంటేషన్ బాగా వచ్చింది. సో మెల్లిమెల్లిగా పార్టీ మీద పట్టు కానీ లేకపోతే లీడర్స్ అందరు కూడా కోఆపరేట్ చేస్తున్నారు అనుకోవాలా మీకు? లేదు, నాకు ఫస్ట్ నుంచి కూడా కోఆపరేట్ చేస్తున్నారు, నాకు ఎవరితోని నాకు ఇది లేదు, మంచిగా చేస్తున్నారు. కానీ ఒకటి భరత్ గారు, మీరు జూబ్లీహిల్స్ పదే ప్రస్తావన వస్తుంది కాబట్టి చెప్తున్నాం. జూబ్లీహిల్స్ వాజ్ నెవర్ ఏ బీజేపీ సీట్. ఒకటి మేము గతంలో కూడా మా డిపాజిట్ పోయింది, మొన్న కూడా పోయింది. కిషన్ రెడ్డి గారికి కానీ దత్తాత్రేయ గారికి కానీ వాళ్ళ ఏరియా రిప్రజెంట్ వాళ్ళ కూడా మెజారిటీ రాలే అక్కడ. ఏంటంటే పార్లమెంట్ లో 60-70 బీఆర్ఎస్ పార్లమెంట్ లో 60-70 ఒక్క నిమిషం బీఆర్ఎస్ అదే అది కావచ్చు, డిఫరెంట్ చాయిస్, దానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి మోదీ. అయితే ఇక్కడ ఏమైందంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్, అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు వాళ్ళు 25,000తో ఓడిపోయినారు. వాళ్ళు అది ఎవరు డిస్కస్ చేయట్లేదు. బీజేపీకి డిపాజిట్ రాలేదని ఎక్కువ డిస్కస్ చేస్తున్నారు, కానీ సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ 25,000 ఓట్స్ ఓడిపోయిందని ఎవరు డిస్కస్ చేయట్లేదు. అంటే వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేశారు. అన్న పాయింట్ నాకు మాకు ఎంత సార్, మేము క్లెయిమ్ కూడా మాకు గతంలో డిపాజిట్ పోయింది, ఇప్పుడు డిపాజిట్ పోయింది, పెద్ద ఏముంటుంది దాంట్లో. కానీ ఎవరు ఎందుకు ఆలోచిస్తారు, సిట్టింగ్ సీట్ పోయిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? అదే నా పాయింట్. అది వాళ్ళకు కూడా అన్నారు, బట్ వాళ్ళనే వాళ్ళే బొమ్మని అంటున్నారు. కిషన్ రెడ్డి ఎంపీ తర్వాత మీరు సిటీలో మీరే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, సిటీ లీడర్షిప్ ఉంది. సో ఇంత బలంగా సిటీలోనే భరత్ గారు, మా రెస్పాన్సిబిలిటీ, మేము అట్లా ఏదో ఓడిపోతాం కాబట్టి అట్లని కాదు అనేది. బట్ స్టిల్ మరి పొలిటికల్ అనాలిసిస్ చేసినప్పుడు ఓడిపోయిన నష్టం ఎవరికి జరిగింది? పొలిటికల్ నష్టం జరిగింది ఎక్కువ బీఆర్ఎస్ కు, అది ఎవరు మాట్లాడలేదు. బీజేపీకి నష్టం ఎక్కువ, బీజేపీకి నష్టం జరగలే, అది మేము అనేది. బీజేపీకు ఎస్ మీ అనుకున్న ఊహించేంత రాకపోవచ్చు, బట్ ప్రయత్నం చేస్తాం రావడానికి. కానీ లాస్ అయింది అక్కడ ఎక్కువ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ పోయింది కదా వాళ్ళకు. అది ఓకే. సో నెక్స్ట్ ఖైరతాబాద్ ఎలక్షన్